వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి విద్యార్థులందరూ ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తూ ఉన్నారు, ప్రధానంగా సెకండ్ ఇయర్ వాళ్ళు. మరి కొంతవరకు జేఈ మెయిన్స్ సెషన్ 1లో డిసప్పాయింట్మెంట్ అయ్యి తక్కువ స్కోర్ పొందిన అభ్యర్థులకు ఎంసెట్పై ఎక్కువ దృష్టి పెట్టమని చెప్పాం. మీకు మరీ తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు మరి సెషన్ 2లో పూర్తిగా గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు ఆల్రెడీ తక్కువ వచ్చింది కాబట్టి మరి అంతవరకు చేరుకుంటారా లేదా. కాబట్టి ఎంసెట్పై ప్రైవేట్ యూనివర్సిటీస్పై ఎవరైతే జేఈ మెయిన్ స్కోర్ తక్కువ వచ్చిందో వాటిలకు దృష్టి పెట్టమని చెప్పాను. మీకు పరీక్షలు ముగిసిన తర్వాత మార్చ్ 14th 15th నుంచి మీరు పూర్తిగా ఎంసెట్ పైన దృష్టి పెట్టండి. ఎందుకంటే మన టైం కూడా లేదు. ఆల్మోస్ట్ మనకు ఒక 45 days నుంచి 50 days టైం మాత్రమే ఉంటుంది మీకు ఇంటర్ ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత. మరి ఎంసెట్లో మనకు జేఈ మిస్ అయింది, కానీ ఎంసెట్ మిస్ కాకూడదు. ఎందుకంటే మనకు ఎంసెట్ పైన ఆధారపడి ఉన్నాం. ఒకవేళ ఎంసెట్లో మనకు మంచి టాప్ ర్యాంక్ రాకపోతే, టాప్ కాలేజీలో అడ్మిషన్ పొందకపోతే మనం ప్రైవేట్ యూనివర్సిటీలోకి వెళ్ళాలంటే లక్షలు వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ 45 days నుంచి 50 days అవసరమైతే కోచింగ్ వెళ్ళైనా పర్వాలేదు, లేదా మీరు కష్టపడి ఇంటి దగ్గర చదివినా పర్లేదు. కానీ ఎంసెట్లో జేఈలో స్కోర్ తక్కువ వచ్చిన వాళ్ళు బెస్ట్ ఆప్షన్గా దీన్ని తీసుకొని మరి ఎంసెట్లో మనకు ఉన్న టైంలోనే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. 160 questions మనం 3 hours చేయాలి. స్పీడ్ అండ్ యాక్యురసీగా మనం క్వశ్చన్స్ ఎక్కువ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకటి కలిసి వచ్చే అంశం ఏంటంటే నెగిటివ్ మార్క్స్ లేవనే ఒకటి తప్పితే క్వశ్చన్స్ ఎక్కువనే ఉంటాయి. ఎంసెట్ కూడా జేఈ క్వశ్చన్స్కి ఏమాత్రం తీసిపోకుండా డెప్త్గా అడుగుతున్నారు. అందువల్ల మీకు 50% మార్కులు వచ్చిన మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే జేఈలో స్కోర్ సరిగ్గా చేయలేకపోరో వీరు ఎంసెట్కు ఎక్కువ ప్రాధాన్యత, టాప్ ప్రయారిటీ ఇవ్వాలని కోరుతూ మరి దీనిపైనే మీరు ఇంటర్ ఎగ్జామ్స్ తర్వాత ఎక్కువ దృష్టి పెట్టాలని ఈ వీడియో ద్వారా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.